జూన్ 2న దుర్గారావు మెమోరియల్ 2024 క్రికెట్ టోర్నీకి సహాయ సహకారాలు అందించిన గుంట్ల శ్రీనుబాబు 2 ఏళ్ల క్రితం అకాల మరణం చెందిన జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి సందర్భంగా దుర్గారావు 2024 మెమోరియల్ క్రికెట్ టోర్నీ జూన్ 2న నిర్వహిస్తున్నట్లు జేష్ ఆఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు తెలియజేశారు. విజేఎఫ్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. ఈ టోర్నీకి జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండల సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, అలాగే పెన్ అసోసియేషన్ జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారని వాల్మీకి నాగరాజు తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అకాల మరణం చెంది సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి జూన్ 2వ తేదీన అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని, అందులో కళాశాల టీము, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ టీం, జర్నలిస్టులు టీంలు కలిసి 4 టీంలు పాల్గొంటారని, వచ్చిన క్రీడాకారులకి అల్పాహారం భోజనం వసతి కూడా కల్పించామని, జర్నలిస్టులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని, అలాగే లెన్స్ హార్ట్ అధినేత వినయ్ నాయుడు మరియు డాక్టర్ ఫణీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జర్నలిస్టు మిత్రులు కూడా దానిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామని ఆయన తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం దుర్గారావు వర్ధంతిని చేస్తున్న వాల్మీకి నాగరాజుని మిత్రులకి అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నీలో పాల్గొంటున్న టీం కెప్టెన్స్ మరియు క్రీడాకారులు, జర్నలిస్టు మిత్రులు, జేష్ ఆఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంట్లో కూడా మమ్మల్ని పాలిష్ అవుట్ చేసినందుకు నాగరాజు గారికి అండ్ 10 సంవత్సరాలుగా నా వెనకాల నుండి నడిపిస్తున్న శ్రీబాబు గారికి జరుపుకుంటున్నాను. అలాగే పెన్ అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బడే పర్వత గారు సూచన మేరకు ఈ ఒక టీంని మేము రెడీ చేసుకుంటాం. ప్రతి ఇప్పటి నుంచి కంటిన్యూగా మేము కూడా క్రికెట్ మ్యాచ్ పెన్ అసోసియేషన్ నుంచి ప్రతి దగ్గర కూడా కాంటెంట్ చేయడానికి సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని రేపు 44 టీంలతో పాటు మా టీం కూడా గెలిచి తీసుకోవడం. 2 ఆదివారం దుర్గారావు గారి 2వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ ఒకరోజు క్రికెట్ మ్యాచ్ టోర్నీని జయప్రదం చేయాలని మీడియా సోదరులందరినీ కూడా పేరుపేరున కోరుతున్నాం. ఆ రోజు 9 గంటలకి 8:30-9 గంటలకి దుర్గారావు చిత్రపట్టు అక్కడ అందరూ కూడా ధన్యవాదాలు అర్పించి ఈ 4 జట్లు కూడా తలపడతాయి. ఈ 4 జట్లలో నాకౌట్ పద్ధతిలో జరిగే మ్యాచ్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ టోర్నీని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాగరాజు గారికి, అలాగే సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ కుమార్ గారికి, రాజు గారికి, కిరణ్ కుమార్ గారికి, సంతోష్ గారికి, ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి, ఇక్కడ హాజరైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు మెడికల్ వైద్య కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాంగణంలో. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసి సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం. మనం ఫిజియోథెరపిస్ట్ వస్తారు. నెక్స్ట్ ఐ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. మన మీడియా సోదరులందరికీ కూడా అక్కడ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.